ఓకే, ఈరోజు మాతో పాటు ఉన్న పెద్ద ఆయన, ఈయనకు వచ్చేసి 70 ఇయర్స్. ఈయన వచ్చేసి రీసెంట్గా డాక్టర్తో కలవడం అనేది జరిగింది. డాక్టర్ ఏమన్నారంటే కొద్దిగా హార్ట్ అనే ఇష్యూ సంథింగ్ ఈజ్ ఇన్సైడ్ అని ఇలా చెప్పారు. ఈయనకు కొద్దిగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమన్నారు. చూపించుకుని వచ్చారు. రిలేటెడ్గా గ్యాస్ ట్రబుల్ విషయం ఏదో అలా అనిపించింది. కొద్దిగా గ్యాస్ ట్రబుల్ మాత్రలు వేసుకున్నారంట, ఇప్పుడు తగ్గింది అంటున్నారు. చెస్ట్ పెయిన్ అనేది తగ్గింది, అయినా కూడా షోల్డర్ పెయిన్, నెక్ సైడ్ నుంచి సర్వైకల్ నుంచి కంప్లీట్గా హ్యాండ్ పెయిన్ అలాగే ఉంది. కొద్దిగా చేయచ్చడంలో కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా రాత్రి పూట ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంది పెద్ద ఆయన. నిన్న కొద్దిగా చిన్నగా ప్రెషర్ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత పర్వాలేదు, రిలాక్స్గా ఉంది అన్నారు. మళ్ళీ ఇవాళ మనము కొద్దిగా సేమ్ పాయింట్స్ ఇచ్చి కప్పింగ్ థెరపీ చేయాలని ఈరోజు డిసైడ్ అయినాం. అదే ఈరోజు కప్పింగ్ థెరపీ తర్వాత కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, ఎవరైనా ఈ పాయింట్స్ను తెలుసుకోవాలనుకుంటే, అదేవిధంగా కప్పింగ్ కూడా ఎలా చేస్తున్నారు చూడాలనుకుంటే మీరు వీడియో కంప్లీట్గా చూడండి, తెలుసుకోండి. ఏమైనా విషయాలు మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయవచ్చు. ఓకే, మనం నిన్న కూడా సేమ్ ఈ పాయింట్సే రిపీట్ చేశాము. పెద్దయినాకు కొద్దిగా పర్వాలేదు, బాగుందని చెప్పారు ఈయన. ఈరోజు కూడా అదేవిధంగా ఆ పాయింట్స్ను సేమ్ మనం రిపీట్ చేస్తున్నాము. ఈ పాయింట్స్ను మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో మన సర్వైకల్ నుంచి మన చైకు సంబంధించిన ఆ పాయింట్స్ కొద్దిగా రిలీజ్ అవుతాయి. కొద్దిగా మూమెంట్ ఫ్రీ అనేది కూడా కనిపిస్తుంది. राइट दमना है क्या जी? हाथ नीचे छोड़ो चाचा. ఇది వచ్చేసి మనం చేస్తున్నది డ్రై కప్పింగ్ అంటారండి. ఇది టైట్ है क्या? పెయిన్ అన్నారు, అక్కడ కలర్ మారి బ్లాక్గా చేంజ్ అవుతుంది. బ్లాక్ కానీ రెడ్ కానీ ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ మనం పెట్టి ఈ కప్పింగ్ తీసినట్లయితే చాలా చక్కగా రిజల్ట్ వస్తుంది. ఇలాంటి థెరపీస్ చేసుకున్నట్లయితే, న్యాచురల్ థెరపీస్, చాలా తొందరగా మనం రికవర్ అవుతాం. అంటే మెడిసిన్ కూడా ఒక వైపు నుంచి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి మనకు ఈ థెరపీస్తో కూడా చాలా చక్కగా రిజల్ట్ వస్తుంది. ఇలాంటి రిజల్ట్ కోసమే అందరు ఎదురు చూస్తుంటారు. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూద్దాం ఎలా చేద్దాం. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం కప్స్ రిమూవ్ చేస్తున్నాం. మీరు చూడండి ఏ విధంగా కలర్ చేంజ్ అయింది కూడా మీరు కూడా చూడాలి. ఓకే, స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్సే పెట్టి రైట్. ఇది చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ బ్లాక్ అనేది ఏర్పడింది ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమైందంటే పేషెంట్కు ఉన్న పెయిన్ అనేది ఇక్కడ ఎక్కువ అనేది ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గిందనేది దీని యొక్క మీనింగ్ అండి. ఆ బ్లాక్నెస్ అనేది బయటకు వచ్చింది. పాయింట్స్ కూడా కొద్దిగా ఎలా అప్లై చేయాలా, దాని తర్వాత కప్పింగ్ ఎలా చేయాలా, దాని యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉందనేది డైరెక్ట్ మనం పేషెంట్స్ అడుగుతాం. चाचा बताइए, कल में और आज में ट्रीटमेंट लेने से पहले अभी ट्रीटमेंट लेने के बाद फर्क क्या है? कल को आज तो बहुत फर्क दिख रहा है, आज ज़्यादा फर्क दिख रहा है. अच्छा, बहुत अच्छा फर्क पड़ा है. रात में नींद कैसी हुई आप? अल्हम्दुलिल्लाह बहुत अच्छी नींद है. रात नींद भी अच्छी होगी. 4 दिन से नींद नहीं था मुझे, कल नींद बेहतरीन नींद आ गई. अच्छा, तो नींद भी जरा बेटर है. तो मेडिसिन जो आप यूज कर रहे हैं, वो मेडिसिन के साथ साथ ये ट्रीटमेंट लेने से बेनिफिट तो होना. बेनिफिट हो. तो आप क्या बोलते हैं फिर, मेडिसिन के साथ ये ट्रीटमेंट लेना बेहतर है? बेहतर है, दो मिला के करना बेहतर है. అదే చూడండి, మనం మెడిసిన్ మీరు ఏదైతే వాడుతున్నారో వాడండి, దాంతోపాటు కొద్దిగా ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్స్ కూడా మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మీరు ఇంట్లోనే తెచ్చుకొని మీ ఇంట్లోనే మీ ఇంటి వాళ్ళకు మీరు హెల్ప్ఫుల్గా సాయం చేయవచ్చు, మీ ఇంటి వాళ్ళని మీరు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.